ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయితే భగవద్గీత 9వ అధ్యాయము 22వ మంత్రం. ఎన్ని? 22. ఈ 22వ మంత్రంలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ పుణ్యాత్ములైన భక్తులు అనన్యమైన మనస్సుతో పరమేశ్వరుడినైన నన్ను నిష్కామ భావంతో నిరంతరం సేవిస్తారో అట్టి సర్వకాల సర్వావస్థల యందు నన్ను ధ్యానించు సేవించు భక్తుల యొక్క మోక్షప్రాప్తి రూపమైన యోగమును మరియు మోక్షప్రాప్తికై చేయు సాధనను రక్షించుట అనబడు క్షేమాన్ని స్వయంగా నేను వహించుచున్నాను అనేది దీనికి తాత్పర్యం. అయితే ఇక్కడ అనన్యాః చింతయంతో మాం, భగవంతుడు అంటున్న నన్ను వేరే చింత లేకుండా. వేరే చింత అంటే వేరే ఆలోచన లేకుండా. అయితే మనకేమేమి ఆలోచనలు ఉన్నాయి? కంటితో చూడాలనేది ఒక ఆలోచన, చెవితోటి వినాలనేది ఒక ఆలోచన, ముక్కుతో కమ్మకమ్మగా వాసనలు చూడాలని ఒక ఆలోచన, నాలుకతో మంచి మంచి రుచులు చూడాలని ఒక ఆలోచన, నాలుకతో మనకి ఇష్టం ఉన్నట్టో ఇష్టం లేనట్టో మాట్లాడాలని ఒక ఆలోచన, మంచి మంచి స్పర్శలు చూడాలని ఒక ఆలోచన. ఈ విధంగా కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొద్దున్నే లేచి ఇదే చింత ఉంటుంది. వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం చింత, వ్యాపారం చేసేవాడికి వ్యాపారం చింత, ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం చింత, తల్లికి తల్లి చింత, తండ్రికి తండ్రి చింత, పిల్లల చింత, శిష్యునికి శిష్యుని చింత, గురువుకు గురువు చింత, బ్రహ్మచారికి బ్రహ్మచారి చింత, గృహస్థునికి గృహస్థు చింత, వానప్రస్థుడికి వానప్రస్థ చింత, సన్యాసికి సన్యాసి చింత, ఇంద్రుడికి ఇంద్రుని చింత, ప్రజాపతికి ప్రజాపతి చింత, బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడి చింత, ఏనుగుకు ఏనుగుకు చింత, పక్షికి పక్షి చింత, పశువుకు పశువు చింత. ఈ 84 లక్షల జీవరాశులకు అన్నిటికీ చింత ఉన్నది. చింత లేని జంతువు లేదన్నమాట. ఏం చింత అంటే ప్రపంచం చింత. లేనిది కావాలని, ఉన్నది రక్షించుకోవాలని. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇట్లా ఉండాలా అట్లా ఉండాలా ఇట్లా చేయాలా అట్లా. పొద్దున్నే లేస్తే ప్రపంచ చింతన. అందుకే మనకు 4వ అధ్యాయంలో ఇంతకుముందు చెప్పిండు అనమాట. మరి భగవత్ ప్రాప్తి కావాలంటే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో. మరి స్పర్శాన్ కృత్వా బయట ఉన్నటువంటి ప్రపంచ స్పర్శ అంటే కంటికి రూపస్పర్శ, చెవికి శబ్దస్పర్శ, నాలిక రుచి స్పర్శ, ముక్కుకు వాసన స్పర్శ, చర్మానికి ఉష్ణశీత స్పర్శ. ఈ ప్రపంచం దీనికోసమే కదా పరిగెత్తుతున్నది. ఈ స్పర్శలు వదిలిపెట్టిన స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే బయటి ప్రపంచాన్ని ఏమాత్రం లేకుండా మొత్తం వదిలిపెట్టాలంటే అది బ్రహ్మచారికి వీలవుతుందా? గృహస్థుడికి వీలవుతుందా? వీలు కాకపోయినా
మొత్తం 24 గంటలు వీలు కాకపోయినా పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, ఈ విధంగా ప్రపంచాన్ని వదిలిపెట్టేసి మన స్వరూపంలో మనం ఉండాలి. శరీరం ఉన్నది కాబట్టి శరీరానికి తిండి కోసం బ్రహ్మచారి అయినా, గృహస్థులైనా, వానప్రస్థులైనా, సన్యాసులైనా ఎవరి పని కోసం వాళ్ళు చేయాలి. ఇక సన్యాసికి గృహస్థుని వాని కడిపే ఉంటుంది, కానీ గృహస్థుడికి ఎందరి కడుపులో నింపాల పరిశ్రమ అనేది ఉంటుంది. కానీ మోక్షం కావాలంటే మాత్రము ఏదన్నా ఒకటే పట్టుకోవాలి. గృహస్థ జీవితంలో అభ్యాసం చేయాలి, బ్రహ్మచర్య జీవితంలో అభ్యాసం చేయాలి, వానప్రస్థంలో దాన్ని దృఢం చేసుకోవాలి, సన్యాసంలో నిష్ఠలో ఉండాలి. నిష్ఠలా ఉండాలి. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. తద్బుద్ధయ తదాత్మాన అంటే ఈ అనన్యమైనటువంటి చింతనలో మనస్సు దాని మీదనే ఉండాలా, బుద్ధి దాని మీదనే ఉండాలా, ఇంద్రియాలు దాని మీదనే ఉండాలా, శరీరం దాని వేరే చింత ఏది ఉండకూడదు అన్నమాట. ఒకసారి దత్తాత్రేయుల వారు దారెంబడి పోతుండట. పోతుంటే ఆడ అనుకోకుండా 2 దారులు వచ్చినాయి. అయితే మరి నేను అనుకున్న ఊరుకు ఈ దారి పోవాలన్నా ఆ దారి పోతుందా అని తెలవలే. ఆ 2 దారుల దగ్గర ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక ఆయన బెస్త ఆయన చేపలు పడుతున్నాడు. ఆ చేపలు పడుతుంటే ఆ బెండు మునుగుతున్నది, తేలుతున్నది, ఇట్లా. ఇక ఈయననేమో కొంచెం సాధువు కదా, అయ్యా 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 స్వామి ఏదో శబ్దం పెట్టి పిలిచిండు. 3-4 సార్లు 5-6 సార్లు పెట్టినా పిలిచిండు. పిలిస్తే వీడికి ఏమీ వినబడతలేదు, ఏమీ కనబడతలేదు. అతనికి కంటికి బెండు కనబడుతుంది, మనసుకేమో చేప కనబడుతుంది. అది ఎప్పుడు బెండు మునుగుతుందా, ఎప్పుడు బట్టి పైకి లాగాలా అని దాని మీద ఏకాగ్రత ఉందన్నమాట. బయటి ప్రపంచం అతనికి ఆ బెస్త ఆయనకు భార్య మీద లేదు, కొడుకు మీద లేదు, ఇండ్ల మీద లేదు, స్నేహితుల మీద లేదు, ఊరు మీద లేదు, తాను ఉన్నాడో లేడో తన మీద కూడా లేదు. అంత ఏకాగ్రతగా ఉన్నాడు అన్నమాట. అది తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ట తత్పరాయణ. ఆ విధంగా మనము మన స్వరూప స్థితిలో ఉండడానికి ఆ విధంగా నిష్ఠతోటి ఈ ప్రపంచాన్ని చూడకుండా, ప్రపంచాన్ని వినకుండా, ఈ ప్రపంచం గొడవంతా వదిలిపెట్టి వానప్రస్థం సన్యాసం స్వీకరించి, అథవా రోజుకు 1 గంట, పొద్దు గంట, సాయంత్రం 1 గంట అంతా తీసుకొని ఆ గంట సేపట్లలో ఈ ప్రపంచాన్ని అంతా వదిలిపెట్టి ఎవరైతే అనన్యా చింతయంతో మాం, ఈ విధంగా వేరే అన్య చింత లేకంటే, ఇక్కడ అన్య అంటే సంసారం, ప్రపంచం. అన్యం అంటే ఏందిడా? ప్రపంచ చింత ప్రపంచం ఏంది? తిండి కోసమో, భార్య కోసమో, పిల్లల కోసమో, వ్యాపారం కోసమో, ఉద్యోగం కోసమో, ఇదే కదా చింత ఉండేది. అర్థమైందా? ఈ విధంగా ఈ చింతలు వదిలిపెట్టి, ఈ చింతలు అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టేసి అనన్యా చింతయంతో మాం, ఇంకా 2వ చింత లేకుండా నన్ను మాత్రమే. నన్నంటే ఎవరు? పరమాత్మ. నన్నంటే ఎవరు? పరమాత్మ. ఇక్కడ పరమాత్మ అంటే మరి ఏంది పరమాత్మ? పరమాత్మ ఏంది? ఇప్పుడు అనన్యాస్ చింతయంతో మాం, మాం అన్నాడు. మాం అంటే నన్ను. ఎవరు ఉపాసిస్తారో నన్ను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ నన్ను అనే పదానికి ఆ కృష్ణుని కాళ్ళు తీసుకోవాలన్నా, ఆ కృష్ణుని చేతులు తీసుకోవాలన్నా, ఆ కృష్ణుని తల తీసుకోవాలన్నా, ఆ కృష్ణుని నఖశిఖ పర్యంత మొత్తం కృష్ణుని శరీరాన్ని తీసుకోవాలన్నా, ఏం తీసుకోవాలా? ఈ మాం అనే పదానికి ఏం చెప్పుకోవాలి మనం? ఇక్కడ మాం అంటే ఎట్లుంటుందంటే, మాం అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి. 2 అర్థాలు ఉంటాయి అన్నమాట. మరి మనకు ఒకటేమో మరి
మనకు ఈ అంతర్యామి బ్రాహ్మణం అని ఒకటి వస్తుంది. అంతర్యామి బ్రాహ్మణం. అంతర్యామి బ్రాహ్మణంలో పరమాత్మ స్వరూపం ఎట్లుంటుందంటే, యా పృథివ్యా తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం. అంటే ఆ భగవంతునికి పృథివీ శరీరం అన్నమాట. పృథివీ శరీరం. ఇప్పుడు మనకి శరీరం అయినప్పుడు ఈ శరీరంలో దేవత మనం. భూమికి మరి భూమి అనేది భగవంతునికి శరీరం. మరి ఆ శరీరానికి ఎవరు ఆత్మ అంటే భగవంతుడు. ఆ మామ అన్నమాట. ఎవరికి భూమి శరీరమో, ఎవరికి నీళ్ళు శరీరమో, ఎవరికి అగ్ని శరీరమో, ఎవరికి గాలి శరీరమో, ఎవరికి ఆకాశం శరీరమో, ఎవరికి సూర్యుడి శరీరమో, ఎవరికి చంద్రుడి శరీరమో, ఎవరికి నక్షత్రాల శరీరమో, ఎవరికి అతల వితలాది 14 లోకాలు శరీరమో, ఎవరికి బ్రహ్మ శరీరమో, ఎవరికి ప్రజాపతి శరీరమో, ఎవరికి ఇంద్రుడి శరీరమో, ఎవరికి అండజము 84 లక్షల జీవరాశుల శరీరాలు, ఎవరికి బ్రహ్మాండమే శరీరము. ఆడంత తాత్పర్యం. ఆడనే తాత్పర్యం. మాం అంటే ఇక్కడ కృష్ణుడు అనే ఒక తత్వాన్ని తీసుకోవడానికి లేదు. కృష్ణుడు అంటే ఇక్కడ అంటే యశోద కొడుకు. ఆయన ఏదో పుట్టిండు, శాంతిపురంలో చదువుకొని మరి హిమాలయాలకు పోయి తపస్సు చేసిండు. మరి కౌరవ పాండవ యుద్ధం మధ్యలో నిలబడ్డాడు. రథాన్ని నిలబెట్టి ఆ కృష్ణునికి బోధ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆ కృష్ణుని తీసుకోవాలన్నా ఇక్కడ మామ అనే పదానికి, లేదు వేదంలో చెప్పినటువంటి సర్వాంతర్యామి పరమాత్మను తీసుకోవాలనా అని ప్రశ్న వస్తే ఏమవుతుందంటే, పరమాత్మలు అనేక మంది లేరు. పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఒక్కడే. ఆ ఒకటే పరమాత్మ నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, భూమిలో, నీళ్ళల్లో, అగ్నిలో, గాలిలో, ఆకాశంలో, సూర్యుడిలో, చంద్రుడిలో ఉంటుందన్నమాట. ఆ చైతన్యం ఉంటేనే భూమి బతుకుద్ది. ఆ చైతన్యం ఉంటేనే మన శరీరం బతుకుద్ది. ఆ చైతన్యం ఉంటేనే 14 లోకాల్లో ఏదైనా బతుకుద్ది. ఇప్పుడు దాంట్లో చైతన్యం లేకపోతే చెట్టు చచ్చిపోతుంది, పిట్టి చచ్చిపోతుంది, ప్రపంచంలో ప్రతి జీవరాశి కూడా శ్మశానం అయిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మరి సర్వాంతర్యామి అయిన పరమాత్మ అని తీసుకోవాలి. అంటే కృష్ణుడికి కృష్ణుడు ఆత్మయ్య ఉపదేశం చేస్తుండే, ఆయన శరీరమయ్యి ఉపదేశం చేయట్లే. శరీర భావంతో నేను శరీరము, నేను యశోద కృష్ణుని, నేను ఇట్లా ఉపదేశం చేయలే. నేను సర్వాంతర్యామినైన పరమాత్మను అని ఆయన అనుభవంతో మాట్లాడుతుండు. ఆ మామ అనే పదానికి ఆ సర్వాంతర్యామైన పరమాత్మను తీసుకొని, ఆ సర్వాంతర్యామైన పరమాత్మను ఎవరు అందరు చేయలేరు కదా. ఏ కొందరు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత అంటే ఎవరో కొంతమంది చేస్తారు కదా. ఆ విధంగానే పర్యుపాసతే అన్నాడు. ఉపాసతే అంటే ఉపాసన చేయడం. ఏం ఉపాసన చేయడము అంటే, ఇప్పుడు భూమిలో ఉండే పరమాత్మ, ఈ శరీరంలో ఉండే పరమాత్మ ఒకడే. బయట ఉండే నీళ్ళలో ఉన్న పరమాత్మ, ఈ శరీరంలో నీళ్ళలో ఉండే పరమాత్మ ఒకడే. బయట అగ్నిలో ఉండే పరమాత్మ, ఈ శరీరంలో అగ్ని ఉండే పరమాత్మ ఒకడే. బయట గాలిలో ఆకాశంలో ఉన్న పరమాత్మ, ఈ శరీరంలో ఉన్న పరమాత్మ ఒకటే. ఆ బయట సూర్యుడు చంద్రునిలో ఉన్న పరమాత్మ, మరి ఈ శరీరంలో ఉన్న పరమాత్మ ఒకటే. అంటే ఈ భూమికి 2 ఆత్మలు ఉండవు, అన్నిటి కలిసి ఒకటే ఆత్మ. అన్నిటికీ ఏది ఆత్మ, మనకు అదే ఆత్మ, మనం అదే ఆత్మ. అర్థమైందా? ఈ విధంగా రకరకాలుగా పరితః ఉపాసత అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనం అని తాత్పర్యం. ఇక్కడ పరితః అంటే రకరకాలుగా మొట్టమొదటి గురు దగ్గర కూర్చొని వినాలా, పరమాత్మ స్వరూపం ఏంది, పరమాత్మ నశించేవాడా నశించనివాడా, పరమాత్మ స్వరూపం ఏందంటే అప్పుడు ఆ సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నవేద యస్య సర్వాణి భూతాని శరీరం
ఇహ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామి అమృత అన్నాడు కదా. ఆ విధంగానే అధ్యాత్మం చెప్తుంటూ ఇహ ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో ఎం ప్రాణో నవేద యస్య ప్రాణ శరీరం ఇహ ప్రాణమంతరో యమయత్తి. అంటే ప్రాణం అంటే ఘ్రాణేంద్రియంలో ఉండి ఘ్రాణేంద్రియం నడిపించేవాడు, కంట్లో ఉండి కన్ను నడిపించేవాడు, నాలుక మీద ఉండి నాలుకని నడిపించేవాడు, చెవుల్లో ఉండి చెవిని నడిపించేవాడు, మరి మనస్సులో ఉండి మనస్సును నడిపించేవాడు, శరీరం నుండి శరీరం నడిపించేవాడు, అంత ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ ఈ విధంగా మనం రకరకాలుగా భగవంతుని ఆలోచన చేసి కంట్లో ఉండే పరమాత్మను దర్శనం చేసుకోవాలా, చెవిలో ఉండే పరమాత్మను కంట్లో ఉండే పరమాత్మను దర్శనం చేసుకుంటే చక్షురు బ్రహ్మ అంటారు, చెవిలో ఉండే పరమాత్మను దర్శనం చేసుకుంటే శ్రోత్ర బ్రహ్మ అంటారు, ఆ విధంగా ముక్కులో ఉండే పరమాత్మను దర్శనం చేసుకుంటే ఘ్రాణ బ్రహ్మ అంటారు, నాలుక మీద ఉండే పరమాత్మను దర్శనం చేసుకుంటే వాక్ బ్రహ్మ అంటారు. ఈ విధంగా ఆ బ్రహ్మ ఎవరంటే మనమే, మళ్ళీ ఆ బ్రహ్మ ఎవరంటే మనమే. ఈ విధంగా ముందు మరి చైతన్యం లేనిది కన్ను కదలదు కదా, చైతన్యం లేనిది చెవు కదలదు కదా, చైతన్యం లేనిది శరీరం కదలదు కదా అని వేరువేరుగా ఇట్లా ఆలోచన చేసి ఆ చైతన్యం ఎవరు? నేను. ఆ నేనే పరమాత్మ, ఆ భగవంతుడు అనేది ఇదే. నా స్వరూపంగా ఎవరైతే ఈ విధంగా అంటే రకరకాలుగా శ్రవణము మననము నిధిధ్యాసనం ద్వారా యజ్ఞము దానము తపస్సు ద్వారా ఏ రకంగానైనా రకరకాలుగా నన్ను ఎవరైతే ఉపాసన చేస్తారో అంటే స్మరిస్తారో జపిస్తారో చింతిస్తారో తేషాం నిత్యాభియుక్తానాం, ఆ విధంగా నిరంతరము నాతో ఉన్నవాడు, నిరంతరము నాతో ఈ అట్టి సర్వకాల సర్వావస్థల యందు నన్ను ధ్యానించు సేవించు. ఇప్పుడు సర్వకాల సర్వావస్థల యందు అన్నాడు. సర్వకాలాలంటే ఏంది? భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్ కాలము. ఎవరి ఆధారం మీద ఉంది? పరమాత్మ. మరి మృత్యువుకు కూడా మృత్యువు పరమాత్మ కదా. ఆ విధంగానే సర్వ అవస్థల యందు అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ మరి దేని మీద నడుస్తున్నాయి? ఇప్పుడు తాడులో పాము కనబడ్డది, దేని ఆధారంతో ఉన్నది ఆ పాము? తాడాధారంతో ఉంది కదా. ఆ విధంగానే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి ఎవరి ఆధారం మీద ఉంది? మన ఆధారం మీద మనమే అన్నమాట. ఇట్లా అర్థమైందా? ఈ విధంగా సర్వకాల సర్వావస్థల యందు నన్ను అంటే ఇక్కడ ఆత్మను, నన్ను అంటే ఏంది? ఆత్మను. ఎందుకంటే సర్వకాల సర్వావస్థలు అన్నాడు. మరి సర్వావస్థలో సుషుప్తి ఉందా లేదా? మరి సుషుప్తిలో ఎట్లా? ఇప్పుడు జాగ్రత్త అవస్థలు అంటే చేస్తాం, స్వప్నానికి పోయేప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు, సుషుప్తిలో అసలే తెలియదు. మరి సర్వకాల సర్వావస్థలు ఏందని ఎందుకన్నాడంటే మనం ఆత్మగా ఉంటేనే అది వీలవుతుంది. నువ్వు శరీరంగా ఉంటే నువ్వు జాగ్రత్త వరకే ఉంటావు, నువ్వు మనస్సుగా ఉంటే మా అంటే స్వప్నం వరకు ఉంటావు, సుషుప్తులే అసలే ఉండవు. ఇంకా నువ్వు సర్వావస్థ ఎట్టు ఉంటుందా? ఉండడానికి వీల్లేదు కదా. అందుకే నన్ను ధ్యానించు సేవించు భక్తుల యొక్క మోక్షప్రాప్తి రూప యోగం. ఇక్కడ యోగం అంటే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే యోగం అంతే లేనిది తెచ్చిపెడతాడు, క్షేమం అంటే ఉన్నదాన్ని రక్షిస్తాడు అంటే ఇక్కడ అది తాత్పర్యం చెప్తలేడు అనమాట. ఇక్కడ యోగక్షేమం అంటే యోగం అంటే ఏంటంటే మోక్షప్రాప్తి రూపమైన యోగం, మోక్ష ప్రాప్తి రూపమైన. దేంతో మోక్షం? మనమెవరో మనం తెలియట్లే, మనమెవరో మనం తెలియట్లే. మీ పేరేం పేరు? ఆలోచించి చెప్పదు, గబిక్కి నానాలా? ఆత్మకు పేరు లేదు కదా. అర్థమైందా? ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ప్రతి వారు కూడా తను ఆత్మని ఆత్మస్వరూపాన్ని మర్చిపోయి బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది బుద్ధిని అనుకొని, మనస్సుతో తాదాత్మ్యాన్ని పొంది మనస్సును అనుకొని, శరీరంతో తాదాత్మ్యం పొంది శరీరం అనుకొని, కొడుకులతో తాదాత్మ్యం పొంది మా కొడుకులు నేనే అనుకొని, భార్యతో తాదాత్మ్యం పొంది భార్యకు నాకు భేదమే లేదనుకొని, ఇల్లుతో తాదాత్మ్యం పొంది ఇల్లుకు నాకు భేదమే లేదనుకొని,
ప్రాపర్టీలతో తాదాత్మ్యం పొంది ప్రాపర్టీలకు నాకు భేదమే లేదనుకొని, పదవులతో తాదాత్మ్యం పొంది పదవులకు నాకు భేదం లేదని ఈ విధంగా తన స్వరూపాన్ని వదిలి ప్రకృతే తాను అనుకుంటుండు. అంటే బుద్ధి నేను, మనస్సే నేను, ఇంద్రియాలే నేను, నా కన్ను సరిగ్గా కనబడతలేదు, నేను సరిగ్గా చూడలేకపోతున్నా, బాగా చూస్తున్నా, ఇక ఈ విధంగా ప్రపంచమే నేను అనుకుంటాం కదా. ఈ ప్రపంచమే నేను అనుకోవడాన్ని ఎట్లుంటుందంటే ఈ తాడు పావునే నేను అనుకోవడం అన్నట్టుంటుంది. తాడు మంద చీకట్లో తాడులో పాము కనబడుతుంది, కానీ ఆ పాము నేనే. ఇప్పుడు ఆ తాడుకు ప్రాణం లేదు, అది అనుకోదు. కానీ ఒకవేళ మనం ఇట్లా ఉదాహరణతో చెప్పుకుంటే ఆ తాడు పామునే నేను అనుకుంటే అది ఎట్లుంటుంది? అది ఆడ పామే లేదు కానీ అనుకుంటుంది అది. అట్లా మనంగా దాన్ని మనం అనుకుంటే అట్లుంటుంది. మనం గాంధీ, మనము కాంతి అన్నమాట. ఇప్పుడు మన స్వరూపం అయితే ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు వెలుతురు ఎప్పటికి ఉంటుంది, అది ఒకప్పుడు పోదు. అది అర్థమైందా? సూర్యుడు వేడి ఎప్పటికి ఉంటుంది తన స్వరూపం అయితే. మరి జాగ్రత్త మన స్వరూపం అయితే, స్వప్నం మన స్వరూపం అయితే, సుషుప్తి మన స్వరూపం అయితే శాశ్వతంగా ఉండాలిగా, ఉండట్లేదు. జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం సుషుప్తి ఉండట్లేదు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త సుషుప్తి ఉండట్లేదు, సుషుప్తి ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నాలు రెండు ఉండట్లేదు, సమాధికి పోయినప్పుడు 3 ఉండట్లే. మరి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని దాన్ని శాస్త్రంలో ఎప్పుడు లేనిదిగానే భావిస్తారన్నమాట. అందుకనే మరి 3 అవస్థలు ఒకప్పుడు ఉంటున్నాయి, ఒకప్పుడు ఉండలేదు. మనం ఎప్పటికి ఉంటున్నాం కదా. నిన్నటి జాగ్రత్త పోయింది, నిన్నటి స్వప్నం పోయింది, నిన్నటి సుషుప్తి పోయింది, మొన్నటి స్వప్నం పోయింది, మొన్నటి జాగ్రత్త పోయింది, మొన్న సుషుప్తి పోయింది. పోయిన సంవత్సరంలో ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని స్వప్నాలు, ఎన్ని సుషుప్తులు అన్నీ పోయినాయి. పోయిన జన్మలో ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని సుషుప్తాలు ఎన్ని పోయినాయి. మనం ఎన్ని కోట్ల సంవత్సరాల కింద జన్మ ప్రారంభమైందో అన్ని జన్మలకు సంబంధించిన జాగ్రత్తలు పోయినాయి, స్వప్నాలు పోయినాయి, సుషుప్తులు పోయినాయి. ఇక భవిష్యత్తులో కూడా ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో. కానీ మనం పోతామా? మనము పోం కదా. మనము పోం. ఆ పోని స్వరూపము మనది అని గ్రహిస్తాం కదా. ఆ గ్రహించడం వల్ల అవిద్య పోతుంది. ఏమంటారు? మన స్వరూపాన్ని నేను ఆత్మను, అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మను, ఇదంతా ప్రపంచం కనబడుతుంది, కొంతకాలం ఉంటుంది, పోతుంది తప్ప వాస్తవికంగా నేను ఆత్మని గ్రహిస్తుంటాడు. ఇంతవరకు ఏదైతే నేను శరీరము, నేను మనసు మనకు అనిపిస్తుంది కదా, అది ఊడిపోవడం పేరే మోక్షం. ఇప్పుడు నీ శరీరం అనిపిస్తుందా, అనిపిస్తలేదా? అనిపిస్తలేదా? రాత్రికి టిఫిన్ పెట్టకమ్మా, రాత్రి టిఫిన్ పెట్టొద్దు, నువ్వు కిందికి కూడా పోవద్దు. నువ్వు శరీరం నీకు అనిపిస్తలేదుగా. మరి శరీరం అనిపిస్తలేనప్పుడు కదులుతుందా అది? మరి ఎంతసేపు ఉంటుందో చూస్తాం. అది అర్థమైందా? అది ఉందన్నమాట, అధ్యాస ఉంది. శరీరం నేను అధ్యాస ఉంటేనే నువ్వు ఈ నుండి కిందికి వెళ్ళగలుగుతావు, టిఫిన్ చేయగలుగుతావు, పండుకోగలుగుతావు, లేవగలుగుతావు, అన్నీ చేయగలుగుతావు. అధ్యాస లేనిది లేవడానికి వీలు పడదన్నమాట. ఈ విధంగా ఈ శరీరము నేను అనిపించిన శరీరం నేను కాదు, మనస్సు నేను అనిపించిన మనస్సు నేను కాదు, ప్రపంచం నాది అనిపించినా కానీ నాకేం సంబంధం లేదు, నేను స్వచ్ఛమైన ఆత్మను అని గ్రహించడం ఉంది కదా, దీన్ని అవిద్య పోవడం అంటారు. ఈ అవిద్యం పోవడం పేరే మోక్షం అంటారు తప్ప మోక్షం అనేది స్వర్గం మాదిరి ఒకటి వచ్చి ఒళ్ళు వాలేది కాదు. తర్వాత ఆ మోక్షస్థితి కలిగిన తర్వాత మరి ఆ మోక్షస్థితి రక్షణ ఉండాలి కదా. మళ్ళా కిందికి దిగజారకుండా ఉండాలంటే మన స్వరూపంలో మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి కదా. ఒకసారి మన స్వరూప స్థితి కలిగిన తర్వాత, ఒకసారి మన స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళా ఆ విధంగా మళ్ళీ అక్కడ నుండి చ్యుతి కాకుండా, అంటే మళ్ళీ శరీరం నేను, మనసు నేను, ప్రపంచం నేను అని భావనకు పోకుండా నిరంతరంగా ఉండేట్టు నేను నీకు సహాయం
చేస్తా అంటున్నాం అన్నట్టు. యోగం అంటే మోక్షం అంటే అవిద్య పోవడం, యోగం అంటే అవిద్య పోవడం, క్షేమం అంటే ఆ పోయిన అవిద్య మళ్ళీ తిరిగి పడకుండా చూసుకోవడం. ఆత్మస్వరూప సాక్షాత్కారం కలిగిన తర్వాత ఈ స్థితి ఉంటుంది అన్నమాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం. ఏప్యన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఓ కుంతీపుత్ర, ఏ సకామ భక్తులు శ్రద్ధతో కూడిన వారై ఇతర దేవతలను పూజించుచున్నారో వారును నన్నే పూజించుచున్నారు. కానీ ఆ పూజా విధానము విధిపూర్వకమైంది కాదు, అనగా జ్ఞానంతో కూడినది, అజ్ఞానంతో కూడినదని తాత్పర్యం. మరి అహం బ్రహ్మాస్మి, వీడు నేనే పరమాత్మను, నాలోనే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 అధ్యస్థమై ఉన్నవి, అవి ఏవో కనబడుతున్నాయి కానీ వాస్తవికంగా అవి ఉండట్లేదు, నేనే ఆత్మను అని ఆత్మస్వరూప స్థితి కలిగిన వాంది విశాలమైనటువంటి ఉపాసన. కానీ తన స్వరూప జ్ఞానం తనకు తెలవక, నేనెవరు తన ఆత్మని తనకు తెలవక, అమ్మో భూదేవి ఒక దేవత, వరుణదేవుడు ఒక దేవత, అగ్నిదేవుడు ఒక దేవత, వాయుదేవుడు ఒక దేవత, అశ్విని కుమారులు ఒక దేవతలు, ఆ విధంగానే దేవరాజు ఇంద్రుడు ఒక దేవత, మరి సృష్టికర్త ప్రజాపతి ఒక దేవత, బ్రహ్మదేవుడు ఒక దేవత. ఆ దేవతల వల్లనే మరి ఏం కావాలా ఆ గురువు గారు చెప్తారు, భూదేవి ఉపాసన చేయి, నువ్వు వరుణదేవుడు ఉపాసన చేయి. ఈ మధ్యలో వరుణయాగాలు చేసినట్ట నిన్నమన్నీ 2-3 చోట్ల విన్నాను అన్నమాట. ఈ విధంగా దేవతలు అనేక మంది ఉన్నారు అని భావించి అనేక మంది దేవతలను అందరంతా ఒకరికొకరు ఇష్టం కదా. నేను నాకు కృష్ణుడు అంటే ఇష్టము, నాకు రాముడు అంటే ఇష్టము, నాకు ఆ దేవత అంటే ఇష్టము, నాకు ఈ దేవత అంటే ఇష్టము అని ఓ ముండే మతిర్ భిన్న జిక్వే రుచిర్ భిన్న అన్నట్టుగా రకరకాలుగా ఒక ఆయనతో రాయి పెట్టుకుని ఆ రాయి దేవుడు అని పూజ చేస్తాడు. అర్థమైందా? ఈ పక్క రాయి పెట్టి నెత్తి మీద పెట్టి దాన్ని సున్నం వేసి దానికి ఏదో బొట్లు పెట్టి ఏదో పోషం మనో మైసం మనోరా ఏదో చేస్తుంటారు అన్నమాట. ఈ విధంగా మరి దేవతలు ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది ఉన్నారో తెలియదుగా. మనిషికో దేవుడు ఎంతమంది దేవుళ్ళు అయినరు? కోట్ల కొద్ది దేవుళ్ళు అయినరు. ఎవరి దేవుడు వాళ్ళకే కదా. ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తారో మరి ఆ విధంగా చేసేవాడు అతను దేవుడు అనే చేస్తారు కదా. ధూపమాగ్రాపయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం మస్త్యోరర్ఘ్యం శుద్ధాచమనీయం. ధూప నైవేద్యాలతో ధూమ్ధామ్గా చేస్తాడు. మళ్ళీ వాళ్ళు కూడా 24 గంటలు రామ కృష్ణ ఏ దేవుణ్ణి పడితే ఆ దేవుణ్ణి 24 గంటలు బాగానే ఉపాసన చేస్తారు వాళ్ళు. అయితే వాళ్ళు కూడా వాస్తవికంగా మరి వాళ్ళు కూడా దైవోపాసకులే. కానీ అది అజ్ఞానంతో కూడినటువంటి, అంటే తనకంటే భిన్నంగా ఒక పరమాత్మ ఉన్నాడు, తనకంటే భిన్నంగా వేరే నేను వేరే పరమాత్మ వేరే అని అనుకోవడం ఒక అజ్ఞానం, తెలివి తక్కువ పని. దీన్ని ఏమంటారు? తెలివి అంటే జ్ఞానం. గురువు దగ్గర కూర్చొని ఉపనిషత్తులు వేదాంత శ్రవణము ఇవి చేయని కారణాన అతనికి అట్లా తోస్తుంది. వాళ్ళ తల్లిని చూసో, వాళ్ళ తండ్రిని చూసో, వాళ్ళ స్నేహితులను చూసో, చుట్టుపక్కలను చూసో, ఈ గుడికి పోదాము, ఈ గుడికి పోతే నాకు మంచిగా అయింది, ఆ గుడికి పోతే మంచిగా అయింది, ఆ దేవుని మొక్కితే నాకు మంచిగా అయింది, ఈ దేవుడికి మంచిదైంది అని అనుకొని వాళ్ళు నేను దేవుడని మర్చిపోయి తనకు భిన్నంగా వేరే ఒక దేవుడు ఉన్నని ఆరాధన చేస్తారు కదా. సర్వం కల్విదం బ్రహ్మ నేహనా నాస్తి కించన. ఆత్మకు భిన్నంగా రెండో వస్తువు లేనే లేదు. వాళ్ళ ఆరాధన చేసేది దైవాన్నే, కానీ ఆ దైవం అనేది శాశ్వత దైవము కాదనమాట. అశాశ్వతమైనటువంటి దైవము. అది అజ్ఞానంతో కూడుకున్నటువంటి పూజనే తప్ప జ్ఞానంతో కూడుకున్నటువంటిది కాదు. కానీ వాళ్ళు కూడా నన్నే ఆరాధన చేస్తున్నారంటే ఆత్మారాధనే. ఎందుకంటే మరి
యస్య పృథివీ శరీరం, యస్య ఆపః శరీరం, యస్య అగ్ని శరీరం, యస్య వాయు శరీరం, యస్య ఆకాశ శరీరం, యస్య సూర్య శరీరం, యస్య చంద్ర శరీరం అని చెప్పినట్లు అంత పరమాత్మ ఆత్మ ఒక పరమాత్మ ఒక చోట ఉండి ఒక చోట లేక పోలేదు. చెట్టులో ఉండేది ఆయనే, రాళ్ళలో ఉండేది ఆయనే, మట్టిలో ఉండేది ఆయనే, నీళ్ళలో ఉండేది ఆజ్ఞే, ఇందుకరడు అందులో లేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు అన్నట్టుగా అంతటా ఉన్నాడు ఆయన, అంతటా ఉన్నాడు. కానీ నేను పరమాత్మ కాదు ఆయన పరమాత్మ అనుకుంటుంది కదా, అది అజ్ఞానం అన్నమాట. జీవో బ్రహ్మైవ నా అపరహ. మనకు భిన్నంగా పరమాత్మ లేడని తెలవక పూజ చేస్తుండు చూడు, దాన్ని అజ్ఞానపు పూజ అంటారు. తెలవక చేసే పూజ. ఏం తెలవక? శాస్త్ర విచారణ తెలవక, ఉపనిషత్తు జ్ఞానం లేక, సరైన గురువు లేక, తాను స్వయంగా అధ్యయనం చేయక, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పినట్టు అజ్ఞానులు చెప్పిన మాటలు విని వాళ్ళెంబడి గతానుగతికో లోకో నలోక పారమార్థిక అన్నట్టు ఈ విధంగా ఒకరు చూసి ఒకరు చూసి చేస్తారే తప్ప అది యజంతి అవిధిపూర్వకం అంటే పద్ధతి అయినటువంటి పూజ కాదు. అది శాస్త్ర సమ్మతమైన పూజ కాదు, వేద సమ్మతమైన పూజ కాదు, ఉపనిషత్ సమ్మతమైన పూజ కాదు, ఆచార్యులకు సమ్మతమైన పూజ కాదు, శ్రోత్రియుల బ్రహ్మనిష్ఠులకు సమ్మతమైన పూజ కాదు, యథార్థమైన పూజ కాదు. ఆ పూజ ఏంటంటే యథేచ్ఛాచార పూజ అంటారు, తనకి నచ్చినట్టు చేయడము. కానీ దీని తాత్పర్యం ఏంటంటే అట్లా చేయకూడదు అని. ఎందుకంటే ఆయన మరి అది ఆ పూజా విధానం విధిపూర్వకం కాదు అని కృష్ణుడే చెప్తుండు. యజంతి అవిధిపూర్వకం అంటే నువ్వు చేసేది కరెక్ట్ కాదని ఆయన చెప్తున్నాడు కదా, పరమాత్మనే చెప్తున్నాడు కదా. కాబట్టి మనం ఈ విధంగా ఆలోచన చేసుకొని సరైన గురువు తెలుసుకొని ముందు ఈశ్వర స్వరూపం ఏందో తెలుసుకొని ఆ ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలా, ఈశ్వరుడు ఎట్లుంటాడు, మనం వేరా ఈశ్వరుడు వేరా, ఈ రెండింటికి ఏమైనా భేదం ఉందా, రెండు ఒకటే అని తెలుసుకొని ఈ విధంగా ఉపాసన చేస్తే బాగుంటుంది అని చెప్తుండనమాట. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణ.